गं गणपतये नमः। ऐं सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो। ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे। ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमो नमः। నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా, జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించడం వలన శుభాలే కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే కనుక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని, రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని, బుద్ధిని, వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని, ఎటువంటి యుద్ధాలు, భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ, మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ, ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశిచక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు, 11 సార్లు, ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠమాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠమాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి,
అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా ఒక నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది సందర్భంగా, యుగాది సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఉగాది నామ సంవత్సరంలో మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతి నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి 3 విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అతిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేకపోతే దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహయోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ యుగాది పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి గ్రహ గోచార స్థితుల్ని కనుక మనం గమనించినట్లయినా, అలాగే ఈ మీనరాశి వారికి సంవత్సరం అంతా కూడా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాల్ని పరిశీలించి, అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి నక్షత్ర సమూహాలు ఏమిటా అని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరికి పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ నక్షత్ర సమూహం అంతా ఈ మీనరాశిలో ఉంటుంది. మరి మీనరాశి వారికి సంవత్సరంలో ఆదాయం 14 గాను, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2 ఉన్నంతలో వీరు సేఫ్ జోన్లోనే ఉన్నట్టుగా భావించాలి. అదేంటి గురువు గారు, మీనరాశి వారికి మరి ఏలినాటి శని దోషం కదా అంటే, ఏలినాటి శని దోషం కర్మల్ని నివృత్తి చేస్తుంది. కర్మల్ని కూడా మంచిగా మనకి సౌకర్యవంతంగా శుభవంతంగా ఇచ్చే అవకాశం శని ఒక్కడికే ఉంది, మిగతా గ్రహాలకి ఎవరికీ లేదు. శని భగవానుడు మీనరాశి వారికి జన్మ యొక్క రాశిలో ఉండి, నెత్తి మీద ఉండి, ఏలినాటి శని ప్రభావం అంటే భయపడడానికి కాదండి. పూర్వజన్మ కర్మలు, మనం పుట్టినటువంటి సమయానుసారంగా ఉన్నటువంటి గ్రహస్థితులు, దశలు, అంతర్దశలు అన్నీ కూడా శని యాక్టివేట్ చేస్తూ వాళ్ళందరూ ఇవ్వాల్సినవన్నీ ఈయన చక్కగా లాగేసుకొని ఆయన ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకంటే మృత్యు ప్రదాత, అసలు మనిషికి మోక్షం కలగాలంటే మృత్యు వస్తేనే కదా మోక్షం కలిగేది. మరి ఆ మృత్యుని ఎవరి చేతుల్లో పెట్టుకున్నాడు? మహానుభావుడు శని, వారి యొక్క అన్నగారు అయినటువంటి యముడు, అధిదేవత. కాబట్టి శని భగవానుడు చాలా 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 కర్మ ఫలప్రదాయకుడు. ఆయన్ని ఆరాధించిన వారికి విశేషమైనటువంటి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎటువంటి దోషాలైనా తొలగించే శక్తి శనికి మాత్రమే ఉంది ఆరాధిస్తే. కాబట్టి వీరికి ఏలినాటి శని ప్రభావం వలన ఎప్పుడూ కూడా ఒంటరిపోరు చేస్తున్నాం అనేటటువంటి మానసిక దిగులు ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోదాము, అట్లాగే కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యాల వలన అసలు ఇంకా జీవితం చాలిస్తే పోతుందేమో, ఇంత అవసరమా, ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు భరాయించాలని బాధపడి ఏడ్చేవాళ్ళు మీనరాశి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి దానికి శని భగవానుడే కారణం అండి. వాళ్ళు ఏడిస్తేనే ఆయువు తరుగుతుంది, నవ్వితే ఆయువు పెరుగుతుంది. కాబట్టి ఈయన మరి ఏడుపునిచ్చేవాడు శని భగవానుడే. కార్య ఆటంకాల ద్వారా మానసిక సంక్షోభాన్ని చేసి మరి రక్త ప్రసరణలో
ఎన్నో తేడాలు వచ్చి హార్ట్కి, లంగ్స్కి, మూత్రపిండాలకి, ఇంకా ఎన్నో అవయవాలని ఆయన క్షోభింపజేసి, శుష్కింపజేసి, మరి అనారోగ్యాన్ని క్రియేట్ చేసి ఆయువుని తగ్గించేవాడు ఎవడయ్యా అంటే శని భగవానుడు. అటువంటి మానసిక దౌర్భాగ్యకరమైనటువంటి ఎన్నో ఆలోచనలు, ఇబ్బందులు వీరిని చాలా క్షోభింపజేస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి ఉద్యోగంలో లేదా ప్రమోషన్స్లో సరైన సమయానికి రాకపోయినా బాధపడుతూనే ఉంటారు. ఈ మీనరాశి వారి సంవత్సరం అంతా కూడా దేహ అనారోగ్యం సూక్షింపబడుతుంది, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. చేసే ఉద్యోగంలో అవతల వ్యక్తులు, ముఖ్యంగా కళ్యాణ సంబంధిత విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీ కింద పనిచేసేటువంటి వాళ్ళ ద్వారా కానీ, లేదా మీ కుటుంబీకుల ద్వారా కానీ, వ్యాపారంలో మీ కింద పనిచేసే వాళ్ళ ద్వారా కానీ మీకు కాస్త ద్రవ్య నష్టాలు కలగడానికి, మోసపూరితమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి, అట్లాగే వ్యాపారము, ఉద్యోగము, భార్యాభర్తల దాంపత్యపరంగా కంపల్సరీ లోకల్లో మీరు ఏదైనా కొన్ని ఇబ్బందికరమైన చర్యలు చేపడితే వాటి ద్వారా పోలీస్ స్టేషన్లు, అట్లాగే కోర్టు కేసులు, వాటి ద్వారా ధనాన్ని నష్టపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే విదేశాలకు ఎవరైనా సరే విద్యపరంగా వెళ్ళాలి అనుకున్నా, ఉద్యోగపరంగా ఆ విషయంలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి మీనరాశి వారికి. కాబట్టి ఈ సంవత్సరం అంతా వీరు శని భగవానుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చేయండి. దశరథ శని స్తోత్రాన్ని నిత్యము పాటించండి. 12 నామాలు ఉంటాయని జపించండి. ప్రతి శనివారం ఉపవాస దీక్షలు అనుభవించండి. లేని వారికి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, అనాథలకి, ముసలి వాళ్ళకి, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, వీళ్ళందరికీ ఏదో రకంగా మీ మనసుకి తోచింది. మీరు 100 రూపాయలు సంపాదిస్తే ఒక 5 రూపాయలు, 10 రూపాయలు వాళ్ళకి కావలసిన వస్తువులను కొనివేయండి. అట్లాగే అనాథాశ్రమాల్లో అన్నదానాలు చేయించండి. మీకోసం మీరు చేయాలనుకుంటే కుటుంబ పరంగా కానీ, మీ పరంగా కానీ, ముఖ్యంగా శనికి సంబంధించిన జపము, క్షీరతర్పణము, అట్లాగే శనికి సంబంధించినటువంటి హోమాదులు, మృత్యుంజయ పాశుపత హోమం తప్పకుండా చేసుకోండి. లేదా ఆయుక్షీణం కలగడానికి అవకాశం ఉంటుంది, కార్యభంగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీనరాశి వారికి డిసెంబర్ 5 వరకు కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా జ్ఞానపీడని, నేత్రపీడని కలుగజేస్తూ జన్మరాశిలో ఉన్న ఏలినాటి శని, ద్వాదశంలో ఉన్నటువంటి రాహువు ఉద్యోగంలో అయితే కనుక వాళ్ళు పడే టెన్షన్స్ అంతా ఇంత కాదండి. కాబట్టి అవన్నీ తగ్గాలంటే రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమం కానీ, చండీ సప్తసతిలో అర్గళా స్తోత్రాన్ని కానీ, లేదా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః, యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. ఇలాంటివి ఎన్నో మనకి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అమ్మవారి యొక్క నామాలు ఏదో ఒకటి పట్టుకోండి. మీకు విద్య అయితే విద్యకి సంబంధించింది ఉంది. అట్లాగే రాహువు వల్ల కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు అయితే రోగాన్ అశేషాన్ అనేటటువంటి మంత్రం ఉంది. ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి ఇన్ని వేల సార్లు చేయించండి. ఆ తీర్థాన్ని చేసుకోండి, చక్కగా హోమం చేయించండి. కొన్ని దోషాలు పోతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదైనా అనాలోచితంగా పెట్టినా, నమ్మి పెట్టినా సరే దుర్గతులు పారవుతారు. లేనిపోని ఈ మోసపూరితమైనటువంటి చర్యలు మీ మీద పడితే జాగ్రత్తగా ఉండండి. అట్లాగే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కూడా పక్కకి మరల్చే అవకాశం రాహువుకు ఉంది. కాబట్టి మోసపూరితంగా కొంచెం గమనిస్తూ ఉండండి మీ ఉద్యోగంలో. ముఖ్యంగా మీనరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు కూడా విద్యాభంగాన్ని, ప్రేమికులకైతే కనుక ప్రేమ భంగాన్ని, అట్లాగే ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఎవరికైనా చేయూతనిచ్చే సహాయ సహకారాలు చేసినా, లేదా గృహాన్ని నిర్మించాలనుకున్న మీనరాశి వారికి అడుగడుగున ఆటంకాలు, ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వేరే వాళ్ళు చాకచక్యంగా వారికి అనుకూలంగా మార్చుకొని వారు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా మీనరాశి వారికి కనిపిస్తున్నాయి, గురుబలం లేకపోవటం వలన. కాబట్టి మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మాత్రము ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అట్లాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే రామమంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉండండి. అది లోపల చాంటింగ్ జరుగుతుంటే గ్రహాలన్నీ కూడా ఇచ్చే దోషాలన్నీ పక్కకి నెట్టివేయబడతాయి. అట్లాగే విద్యార్థులకి కష్టకాలము, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కష్టకాలం జూన్ వరకు కూడా. అట్లాగే ఎవరైనా సరే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు వ్యాపార రీత్యా ఇబ్బందులు పాడే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా, ధనరీత్యా కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే జూన్ 1వ తేదీ తర్వాత గురువు యొక్క అధిచారత్వ ప్రభావం వలన ఆయన మళ్ళీ
ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ యొక్క మీనరాశి వారికి అక్టోబర్ 31వ తేదీ వరకు విశేషమైనటువంటి భోగ భాగ్య ధనాదులు కలుగుతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. కొంతమందికి ఉద్యోగం మీద విరక్తి చెంది ఉద్యోగాలు రాక అప్పటి వరకు ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యాపార ధోరణి ఆలోచిస్తుంటారు. కొంతమంది ఉన్నతమైనటువంటి విద్యల రీత్యా ఇంట్లో సర్ది చెప్పి చక్కగా ఏదో రకంగా వారికి కలిసి వచ్చి విదేశాలకు వెళ్ళి చక్కగా చదువుకునే యోగం కలుగుతుంది. ఏదైనా వీరి యొక్క ఏకాగ్రత కానివ్వండి, దీర్ఘకాలిక ప్రణాళిక ఆలోచనలు కానివ్వండి, వీరిని అభివృద్ధి స్థితిలోకి తీసుకువెళ్ళేటటువంటి సమయంగా మనం భావించాలి. ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా సంతాన ప్రాప్తి కలుగుతోంది. ప్రేమికులకి ప్రేమయందు విఘాతం కలిగినటువంటి వారికి మళ్ళీ చిగురుంచేటటువంటి అవకాశము ప్రేమికులకు కలుగుతోంది. దాని ద్వారా గృహంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. కొంతమంది గృహాలను నిర్మించుకొని సొంత గృహప్రవేశం చేసి చక్కగా గృహయోగం పొంది, సంతాన యోగం పొంది, వివాహ యోగం పొంది కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉద్యోగం ద్వారా కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా పెట్టుబడులు పెడితే వాటి ద్వారా కావచ్చు చక్కగా లాభం కలుగుతుంది. విశేషమైనటువంటి ఆనంద ఉత్సాహాలన్నీ కూడా అనుభవించే యోగం కలుగుతోంది వీళ్ళందరికీ కూడా. మీనరాశి వారికి దాదాపుగా నవంబర్ 1 నుంచి మళ్ళీ జనవరి ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క గురువు 6వ స్థానంలోకి సింహరాశిలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో మళ్ళీ అవకతవకలు జరిగే అవకాశము, ఉద్యోగ భంగాలు కలగటం, జ్ఞాతులు అంటే ఎవరైనా సరే మేనరికం సంబంధించిన వాళ్ళు, మేనత్తలు కావచ్చు, మేనళ్ళు కావచ్చు, మేనరిక బంధువులు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, తండ్రి తరపు బంధువులు కావచ్చు, ఉద్యోగంలో మీకు పడినటువంటి వాళ్ళు కావచ్చు, శత్రువులుగా మారి మీ ఉద్యోగం వైపు కన్ను వేసి మీ ఉద్యోగంలో మిమ్మల్ని లేకుండా చేసేటటువంటి పరిస్థితులకి పన్నాగాలు పన్నే అవకాశాలు ఉంటాయి ఆ సమయంలో. కాబట్టి 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు అనారోగ్యాన్ని, ధనహీనత్వాన్ని ఇస్తాడు. సంతానపరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తాడు. అట్లాగే ఆలోచనలు కూడా కలుగజేయనివ్వడు, ఆర్థికంగా కూడా ఎదగనివ్వడు. అట్లాగే కొంత మీరు కనుక జాగ్రత్తగా కనుక గురు భగవానుడికి సంబంధించినటువంటి జపాన్ని చేయించి హోమాన్ని కనుక చేసుకొని రుద్రాభిషేకాలు ప్రతి మాస శివరాత్రికి ప్రతి గురువారము ఉపవాస దీక్షలు చేసినట్లయితే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరలా ఫిబ్రవరి నుంచి జూన్ ఎండింగ్ వరకు కూడా గురువు ఇచ్చే ఫలితాలు అమోఘంగా ఉంటాయి ఈ మీనరాశి వారికి. కాబట్టి రాహువు మరలా డిసెంబర్ 5 తర్వాత లాభంలోకి వచ్చినప్పుడు ఈ మీనరాశి వారికి ఉద్యోగంలో మంచి స్థిరమైనటువంటి యోగం కలుగుతుంది. మళ్ళీ విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి, కీర్తి ప్రతిష్టలు, మన్ననలు కలుగుతాయి. వీరికి ఉన్నటువంటి కొన్ని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అట్లాగే కేతువు పంచమంలోకి వస్తాడు. ఆ టైంలో చక్కగా రియల్ ఎస్టేట్లో ఎవరైనా బిజినెస్లో పెట్టినట్లయితే కనుక భూలాభ సిద్ధి ద్వారా ధనలాభం కలుగుతుంది. కొంతమందికి సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు, నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. సంతానం వలన కొంతమందికి అవరోధాలు కలిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఏదైనా సరే రాహుకేతువులు డిసెంబర్ తర్వాత కాస్త యోగించే అవకాశం ఉంటుంది. కాస్త గణపతికి మాత్రము లక్ష్మీ గణపతికి సంబంధించిన ధ్యానము, దానికి సంబంధించినటువంటి జపం చేయించి లక్ష్మీ గణపతి హోమం చేస్తే వ్యాపారస్తులకి, విద్యార్థులకి, అట్లాగే షేర్స్, స్టాక్ మార్కెట్లో పనిచేసేటటువంటి వాళ్ళకి కానివచ్చు, ఇంకా ఎంతోమందికి కూడా కేతు వలన ఇబ్బందులు కలుగుతుంటాయి. ముఖ్యంగా సంతాన పరంగా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక సంతాన పుత్ర గణపతి లేదా సంతాన గణపతి హోమాన్ని ఆచరించండి. అట్లాగే గణపతికి సంబంధించిన ఏదైనా దేవాలయంలో చక్కగా ప్రదక్షిణాలు చేయండి. ఆయనకి ఏదైనా ఇంత వెండితో చేసినటువంటి దానం చేయండి, శుభప్రదం కలుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జన్మజాతకం అనేటటువంటిది మనకి మూలమండి. ఎందుకంటే గ్రహగోచారంలో చంద్రుడు ఓన్లీ మానసిక స్థితి ప్రకారము ఈ గ్రహం ఇలా తెలియజేస్తుందని మాత్రమే చెప్తుంది. కానీ వీటన్నిటికీ మూలమంతా కూడా, బేస్ అంతా కూడా మనం పుట్టిన సమయము, తిథి, వారము ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి. మరి మనం పుట్టిన సమయాల్లో ఉన్నటువంటి లగ్నం ఏంటి, దశలేంటి, అంతర్దశలేంటి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఆ దశలు అంతర్దశానాదులు ఎక్కడున్నారు గోచారంలో, సూర్యచంద్రులు ఏ ఏ భావాల్ని యాక్టివేట్ చేస్తున్నారు, మరి అసలు మనకి విద్య, వివాహము, యోగము, సంతానము, అట్లాగే రాజయోగాలు, ముఖ్యంగా మనకు కావాల్సిన ఈవెంట్ వైజు ఇప్పుడు జరుగుతుందా లేదా అనే విషయాలన్నీ కూడా జన్మజాతకం చక్కగా ప్రస్ఫుటం చేస్తుంది. సరైన గురువుని ఎంచుకోండి, ఆ గురువుతో మాట్లాడండి, మీ జ్యోతిష పరిజ్ఞానాన్ని చక్కగా ఆయన ద్వారా తెలుసుకోండి, మీ జాతకంలో ఉన్న విధి విశేషాలని చక్కగా తెలుసుకోండి.
అట్లాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే గురువు ద్వారా చెప్పించుకొని గోచారంలో ఉన్న దోషాలని సంపుటీకరణం చేసి ఆయన చెప్పినట్టుగా ఆచరించండి, యోగాన్ని పొందండి. జాతకం చెప్పించుకోవటమే కాదు, పరిష్కారాలు ఆచరించడం మీరు ఆచరించాలి. గురువుల ద్వారా మంత్రోక్తంగా, మరి హోమాల ద్వారా, దానాల ద్వారా, జపాల ద్వారా, తర్పణాల ద్వారా, ఇంకా ఎన్నో రకాలుగా మీరు ప్రదక్షిణాల ద్వారా, స్తోత్రపారాయణల ద్వారా, మానసిక యోగా ధ్యానం ద్వారా మీరు ఆచరిస్తూ కొంత మనం సంపాదించిన సొమ్ముని ఈ విధంగా ఖర్చు పెడితే కర్మదోషాలు పోతాయని శాస్త్రవచనం. కాబట్టి కర్మదోషాలు విన్నంత మాత్రాన పోవు, ఖర్చు పెడితేనే పోతాయి. మనసు ఖర్చు పెట్టాలి, శరీరం ఖర్చు పెట్టాలి. మనం సంపాదించిన శరీరం ద్వారా సంపాదించిన సొమ్ముని కూడా ఖర్చు పెడితేనే మనకున్న దోషాలన్నీ కూడా పోతాయి. చక్కటి మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో చక్కటి గురువు ద్వారా మీరు చక్కగా జ్యోతిష్య శాస్త్రం ద్వారా జాతక పరిశీలన చేయించుకోండి. మీకు ఉన్నటువంటి శుభాన్ని కనుక్కోండి, మీకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో కూడా కనుక్కోండి, వాటికి పరిష్కారాలు ఆచరించండి. ఇవేమీ లేవండి మాకు మరి ప్రశ్నా జ్యోతిష్యం ద్వారా చక్కగా వారి యొక్క ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయో ఆ సమయంలో ఒక గురువుని సంప్రదించే సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీ జన్మజాతకానికి యాక్టివేట్ అవుతుంది. మీకు కావలసినటువంటి ఈవెంట్ని కూడా తెలియజేస్తుంది, అవుతుందా అవదా కూడా తెలియజేస్తుంది. ఈ విధంగా హనుమంతుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. ఈ సంవత్సరం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని డిసెంబర్ వరకు ఆరాధించండి. మీకున్న ఎన్నో ఇబ్బందులన్నీ కూడా అలా తొలగిపోయి ఆ స్వాముల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః.